జగన్ చేసిన తప్పులను అంగీకరించాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిన్న నెల్లూరులో అన్న మాటలు విడ్డూరంగా, అహంకారంగా ఉన్నాయని, గత 5 సంవత్సరాలుగా చేసిన తప్పుడు నిర్ణయాలు సమర్థించుకోవడమే ఇందుకు ఉదాహరణ అని, ప్రధాన తప్పుడు నిర్ణయాలైన 3 రాజధానులు, మద్యం విధానం, ఇసుక విధానం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయారని, 175 నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. దాని ఫలితం స్పష్టం. ఇలాగే ఉంటే రాబోయే ఎన్నికల్లో ఫలితాలు ఇంతకంటే దారుణంగా ఉండడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నారు. అందరికీ నమస్కారం. నిన్న మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళారు ప్రైవేట్ కార్యక్రమం కోసం. అప్పుడు వారు చెప్పిన మాటలు వస్తుంటే చాలా విచారకరంగా ఉన్నాయి. ఎందుకంటే మన జరిగిన ఎన్నికల్లో 2019 జరిగిన ఎన్నికలకి దాదాపు 4 ఓట్లు పడిపోయారు. 2019 ఎన్నికల్లో 150 సీట్లు వస్తే మొన్న ఎన్నికల్లో 11 మాత్రమే వచ్చినాయి. దానికి కారణాలను ఏమిటి అని పునరాలోచించుకోవడం మానేసి వారు చేసిన తప్పులు అంగీకరించకుండా మా మీద ప్రజలకు వ్యతిరేకత లేదు, ప్రజలు సానుకూలంగానే ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కలవికాని వాగ్దానం వల్ల వాళ్ళు గెలిచారని చెప్తున్న చాలా దుర్మార్గమైన విషయం, చాలా విచారించవలసిన విషయం. ఎందుకంటే వారు ఏం తప్పులు చేశారనే విషయం దాదాపు ప్రతి ఓటు వేసిన ప్రతి వ్యక్తి కూడా కాస్త కొంత రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తికి చెప్పగలరు. వారి ప్రధాన తప్పులు 3 రోజుల విధానం, తప్పుడు విధానం, అది అందరూ తెలిసిన విషయమే. దాంతోపాటు మద్య విధానం, అది కూడా అందరూ పూర్తిగా ప్రతి వ్యక్తి కూడా ప్రతి కుటుంబం కూడా కొంచెం మద్యం కాస్త కొంత అలవాటు 10 సఫర్ అయ్యారు. దాంతోపాటు ఇసుక విధానం వల్ల దాదాపు 34 లక్షల మంది కార్మికులు దాదాపు 1.5 సంవత్సరంన్నర చాలా ఇబ్బంది పడ్డారు. కుటుంబ పోషణ కూడా కాబట్టి పనులు లేక. దాంతోపాటు అన్నిటికంటే అతి ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ చెప్పాలంటే ఇప్పుడు అదృష్టం కొద్దీ, వైసీపీ అదృష్టం కొద్దీ ల్యాండ్ టైటిలింగ్ ప్రజలకు పూర్తిగా వెళ్ళలేదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయం పూర్తిగా వెళ్ళుంటే దాదాపు మీకు ఈ 175లో ఎవరికి కూడా డిపాజిట్ వచ్చిందే కాదు. దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యేలు అదృష్టం కొద్దీ దాన్ని తగిన విధంగా ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి, వచ్చే గోదావరి విషయం కానీ, పోలవరం విషయం కానీ, రాజధానిలో నిధుల కోసం కానీ ఉపయోగించుకొని మరింత గట్టిగా ఒత్తిడి చేసి కేంద్ర నిధులు సంపాదించుకుని రాష్ట్ర అభివృద్ధికి కృషి ఆశిస్తున్నాము. ఇకపోతే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ చూస్తున్నారు. గత 5 ఏళ్ళుగా వైసీపీ చేసిన దుర్మార్గ పరిపాలన చూస్తున్నారు. ఆ పరిపాలన మీద ప్రజలు ఏకీభావంతో ఉంటారు. ఈ పార్టీ ఎప్పుడు వచ్చినా కూడా మా పరిస్థితి ఇంతే అని ఆలోచిస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు రాష్ట్రం చూస్తున్నారు, రాహుల్ గాంధీ చూస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీ ఉంటుంది. దాంతోపాటు రాబోయే ఎన్నికలు 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వైసీపీ దాదాపు రాబోయే కాలం నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే కాంగ్రెస్ పార్టీ అధికారం ఖాయం. ప్రజలు కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం వస్తుందని మేము నమ్ముతున్నాం.